heart to love you more and more and more and more and still at more, till we become worthy of union with you, and help us all hold fast to Baba's daman till we very end. Avatar Meher Baba ki jai. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. పట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. బాబాకి జై. జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈరోజు మళ్ళీ ప్రభు ఆయనతో సహజీవనాన్ని సాగించే అవకాశం ఇచ్చారు. అంటే ఏ రోజు కా రోజే ఆయన మనకి ఇస్తున్నట్టే. ఒక విషయం చెప్తాను మీకు. సాధారణంగా భగవంతుని కరుణ మానవుల మీద ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. మానవుల యొక్క మానసిక స్థితి మాత్రం ఎప్పుడూ ఒకలాగా ఉండదు. కనుక మన మానసిక స్థితిని కూడా ఆయన ఒక విధంగా రెగ్యులేట్ చేస్తున్నాడు. అందువల్లనే మనం ప్రతిరోజు ఆయన్ని కలుసుకోగలిగినటువంటి భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. అందుచేత ఆ ప్రియతమునికి, ఆ మహోన్నతునికి మనందరి తరపున, ప్రపంచ భక్తగణం తరపున, ఉన్నత ఆత్మల తరపున, సద్గురువుల తరపున, మస్తుల తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలని అర్పిస్తూ, ఇందులో భాగంగా బాబా మనకు నిర్దేశించిన ప్రవచనాన్ని వచనము సోమమాలికలు కూడా మనం చెప్పుకుంటున్నాము. ఇప్పటికే 100 సోమమాలికలు చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఈరోజు 101, 102 చెప్పుకునే అవకాశం బాబా ఇచ్చారు. అవి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. 101. భ్రాంతిమయమే మరణము, చివరి వరకు సాగేది జీవితము. భ్రాంతిమయమే మరణము, చివరి వరకు సాగేది జీవితము. కోరికల పరిత్యాగము అంచెలంచెలుగా సమకూరును. కోరికల పరిత్యాగము అంచెలంచెలుగా సమకూరును. ఇది 101. 102. ప్రేమ ఆవిర్భవిస్తే స్వార్థము తొలగిపోవుట సహజము. ప్రేమ ఆవిర్భవిస్తే స్వార్థము తొలగిపోవుట సహజము. ప్రేమిస్తూ మరణించే జీవనం సార్థకము కాగలుగును. ప్రేమిస్తూ మరణించే జీవనం సార్థకము కాగలుగును. ఇది 102. ఇప్పుడు 101, 102 రెండు సుమమాలికల యొక్క మొత్తం తాత్పర్యాన్ని లేదా అర్థాన్ని మనం తెలుసుకుందాం. మరణం అనేది ఒక భ్రాంతి.
ప్రపంచం మొదటి భ్రాంతి, అందులో మానవ జన్మ రెండవ భ్రాంతి, అందులో మరణం మూడవ భ్రాంతి. నిజానికి అన్ని భ్రాంతులు లేవు, ఉన్నదంతా ఒకటే భ్రాంతి. అంటే ఒక సత్ కథ వినడానికి ఆ ప్రదేశానికి మనం వెళ్తాం, అది భ్రాంతి కాదు. సత్ కథని వింటూ ఉంటాం, అది భ్రాంతి కాదు. అది పూర్తయిన తర్వాత ఇళ్ళకి వెళ్తాం, అది భ్రాంతి. అంటే ఈ భ్రాంతిలో భగవంతుడు మనతో ఉండే పరిస్థితులు ఉంటాయి, ఆ పరిస్థితులు మనకు తెలియవు. అంచేత చివరి వరకు సాగేదే జీవితము. అంటే 84 లక్షల జన్మల వరకు పూర్తిగా జీవితం అనేటటువంటి ఒక పేరు కలిగినటువంటి ఆ స్థితి ఉంటుంది. అప్పుడే అన్నీ సమసిపోతాయి. కానీ దానికి ముందు సమసిపోవలసినవి కోరికలు, ద్వంద్వభావాలు, భ్రాంతిమయమైనటువంటి జీవనం, అరిషడ్ వర్గం, ఇవన్నీ దానికి ముందు తొలగిపోవాల. తొలగిపోతేనే సద్గతికి వెళ్తాం. కనుక భ్రాంతిమయమే మరణము, చివరి వరకు సాగేది జీవితము, కోటలు పరిత్యాగము, అంచెలంచెలుగా సమకూరును. కోర్కెల పరిత్యాగము అంచెలంచెలుగా సమకూరును. అంచెలంచెలు అదెవడో ఒక సినిమాకి రాస్తాడు, ఒక సినిమాలో పేర్లు నాకు జ్ఞాపకం ఉండవు. అంచెలంచెలు లేని మోక్షమే, అంచెలంచెలు లేని మోక్షమే చాలా కష్టమే భామిని, కష్టమైనను ఇష్టమేనని చేరి నిలిచి చినముని అంటది. అంటే అంచెలంచెలుగా ఒక జన్మ కాదు కదా. మనం ఎలాంటి వాళ్ళం అంటే, మనకి భ్రాంతిలో ఏమవుతుందంటే, ఉనికి లేకపోయినా ఉన్నాము అని ఒక స్థిర నిశ్చయానికి వచ్చి చచ్చి వరకు కూడా ఆ భ్రాంతి పోదు. అంచేత ఉన్నాము అనే భావన చాలా తీవ్రతరంగా ఉంటుంది మనకి, మనందరికీ కూడా చాలా తీవ్రతరంగా ఉంటుంది. ఉన్నాము అని బాబా అంటారు, నేను ఒక్కడనే ఉన్నాను, ఇంకేది లేదు అంటాడు. కానీ అందులో ఆ గురులోకి మనం వెళ్ళాం. ఎందుకు వెళ్ళం? లేము అనే భావన కానీ ప్రారంభమైతే జీవనం విరక్తిలో పడిపోతుంది. గుర్తుంచుకోండి, ఈ విరక్తిలో 2 రకాలు ఉన్నాయి. బాబాకి రోజు కంటే రోజు దగ్గర అవుతున్నా విరక్తి వస్తుంది. భౌతిక జీవితం మీద, భౌతిక కోరికల మీద, భౌతిక భావాల మీద, భౌతిక పరిస్థితుల మీద బాబాకి దగ్గర అవుతున్నా విరక్తి వస్తుంది. బాబాతో మాకేమీ పని లేదు అనుకుని జీవించినా విరక్తి వస్తుంది. ఇవన్నీ భ్రాంతిలోనే జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. అందుచేత కోరికల్ని మనం పరిచయించలేం. ఎంచేత సంస్కారాలు ఉన్నంత కాలం, అంటే సంస్కారాలు నాశనం అయ్యే వరకు కూడా మనకు వాటి ప్రధాన వల్ల కోరికలు పుడుతూనే ఉంటాయి. అయితే నాశనమే అవ్వాలండి,
నాశనం కాకుండా సంస్కారాలు నాశనం కాకుండా కోరికలు తగ్గవంటే తగ్గుతాయి. ఎప్పుడు తగ్గుతాయి? సరే, ఏదో పెద్ద రోగం వచ్చి డాక్టర్ గారు చెప్పేస్తారు 3 రోజుల కంటే ఎక్కువ బతకడు అని. అప్పుడు విరక్తి వస్తుంది. కోరికలు ఉండవు, ఆశలు ఉండవు, ఆలోచనలు ఉండవు, ఆప్యాయాలు ఉండవు, ఆస్తులు ఉండవు, ఏమీ ఉండవు. మరణ భయమే పట్టుకుంటుంది. సస్తానేటు ఎందుకు 3 రోజులు టైం ఇచ్చింది డాక్టర్? ఆ మరణ భయం అప్పుడు మాత్రమే మనం అన్నిటికీ దూరం అవుతాం. కాబట్టి బాబా అంటున్నారు, పరిత్యాగం అనేది ఒక్కసారి రాదు. కోరికల పరిత్యాగం అంచెలంచెలుగా వస్తుంది. ఈ అంచెలంచెలుగా రావడం అనేది బాబా మీద ప్రేమ ఎప్పుడైతే అంచెలంచెలుగా పెరుగుతుందో మనకు అంచెలంచెలుగా పెరగదు. అసలు పెరిగిందో లేదో కూడా మన వరకే తెలియదు. పెరిగిందని అనుకుంటున్నాం, ఎందుకంటే ప్రతి కార్యక్రమానికి వెళ్ళిపోతూ ప్రతి కార్యక్రమంలో మనం కూడా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తూ ఏవో మనంతరమనంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ కార్యక్రమాలకు వెళుతూ జరుగుతున్న కార్యక్రమాలకి హైదరాబాద్ వెళుతూ ఇలా ఆయనతో మనం సంబంధం చూడండి. ఎవరో మాట్లాడుతున్నట్టున్నారు, దయచేసి మాట్లాడకండి. అందుచేత మనం బాబాకి దగ్గరవడం అంత సులువైన విషయం కాదు. బాబాపై ధ్యాస పెరగడం అంత సులువైన విషయం కాదు. కాబట్టి బాబా ఏమంటున్నారంటే, కోరికల్ని తగ్గించుకోండి అంచెలంచెలుగా. ఎలాగ అంచెలంచెలుగా? ఏదైనా మార్గం ఉందా? ఉంది. ఒక కోరిక వచ్చింది, దాన్ని పరిశీలించాలా, అవసరమా అనవసరమైందా? ఉదాహరణకి చెప్తున్నాను నేను. మనకి చాలా ఆస్తిపాస్తులు, సుఖాలు, సంతోషాలు, పిల్లలు, వారితో కాలక్షేపాలు, సినిమాలు, సరదాలు అన్నీ సంపూర్ణంగా ఉన్నాయనుకోండి. అయినా అలాగ జాలీగా కాశ్మీర్ వెళ్దామా? అలాగ జాలీగా బొంబాయి వెళ్దామా? కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, గమనించండి. అలాగా అన్నీ ఉన్నా కూడా ఇలాంటి కోరికలు పుడతాయి. అప్పుడు వివేకం పనిచేయాల. మనకన్నీ ఇచ్చాడు దేవుడు, ఎందుకు ఈ ఆలోచనలు? ఆ సమయం కాస్త బాబాతో గడిపితే బాగుంటుంది కదా అనే ఆలోచన వస్తే కోరిక సమసిపోతుంది, లేకపోతే సమృద్ధి అయిపోతుంది. అందుచేత ఇది 101 అర్థం చెప్పుకున్నాం. ఇక బాబా మీద గాని ప్రేమ ఆవిర్భవిస్తే అంటే పుడితే, జనించితే ఏం జరుగుతుంది? స్వార్థం తొలగిపోద్ది. మనందరికీ స్వార్థం పోలేదు. నా ఇల్లు, నా సంసారం, నా ఆస్తిపాస్తులు నావి 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 అన్న భావన పోలేదు. కానీ బాబా అంటున్నారు, ఏదో సంథింగ్ సౌండ్ కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, భర్త కానీ, ఎవ్వరమని బంధువులు, స్నేహితులు, వీళ్ళు సెకండరీ అయిపోతారు. ప్రేమించడంలో ఖచ్చితంగా అయిపోతారు, సెకండరీ అయిపోతారు.
అంతవరకు వీళ్ళకి మొదటి స్థానం ఉంటుంది. ఎప్పుడైతే బాబా మీద ప్రేమ పెరుగుతుందో వీళ్ళందరిది రెండవ స్థానం అయిపోతుంది. ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి, జరిగిందా లేదా. జరగకపోతే మీకు బాబా మీద ప్రేమ పెరగనట్టే. రెండవ స్థానం వస్తుంది అంటే దాని అర్థం ఏమిటంటే, సపోజ్ ఇప్పుడు మనకు బాబా ఈ అవకాశం ఇచ్చారు సహజీవనం అనేది. అయితే మనకి ప్రాణ స్నేహితులైనటువంటి వాళ్ళ కుటుంబంలో ఒక పెళ్లి చూపులు జరుగుతుంది. వాళ్ళ అమ్మాయికి చూడడానికి ఎవరో బంధువులు వస్తున్నారు. ఆవిడ మన ఇంటికి వచ్చి, వదిన గారు మా పాపకి పెళ్లి చూపులు అవుతున్నాయి, సరిగ్గా 9 గంటలకు ముహూర్తం వచ్చింది, మీరు రండి, తప్పకుండా మీరు లేకపోతే మాకు చాలా ఏదో పెద్ద వెలుగులాగా ఉంటుంది, మీరు రావాలమ్మా అని అంటే అప్పుడు ఏం చేస్తాము? బాబా మీద ప్రేమ పెరిగింది అనుకోండి, పెరిగిన పరిస్థితి అనుకోండి, అమ్మా వదిన గారు మరేం అనుకోకండి, బాబా సహజీవనం మీద ఉంటాము 9 నుంచి అని చెప్పి నేను రాలేనండి, క్షమించండి, మరి ఏమనుకోక దయచేసి, కావలిస్తే మా ఈ సహజీవన కార్యక్రమం పత్తి అయిపోతుంది, అప్పుడు వస్తాను మీ ఇంట్లో చెప్పైనా ఉంటారు పాపతోటి అని అంటారు. అది తేడా. అలాగే ఒక పురుషుడికి ఏదైనా ఒక బృందం, అది రాజకీయ బృందం కావచ్చు, లేదా సాంఘిక బృందం కావచ్చు, లేదా సరదా బృందం కావచ్చు, అలాంటి వాళ్ళు ఒక 4 ఇంటికి వచ్చి సరిగ్గా ఈ సహజీవన టైంలోనే వచ్చి మరొక 10 నిమిషాలు స్టార్ట్ వద్దనగా, సోదర పద అక్కడ మనం మీటింగ్ పెట్టాం, మనం వెళ్ళిపోదాం, అది బోర్డు కార్యక్రమం అవుతుంది, పెద్ద పెద్దవాళ్ళు వస్తున్నారు, ఎమ్మెల్యే గారు వస్తున్నారు, ఎమ్మెల్సీ గారు వస్తున్నారు, ఇలాగన్నీ చెప్తారు. అందుకు నువ్వు లేకపోతే అలాగా, నువ్వు ఉంటే మనందరికి కూడా స్పెషల్గా కెమెరాలు ఏర్పాటు చేస్తాం, మన ఫోటోలన్నీ పేపర్లో వస్తాయి అని పిలిస్తే, బాబా మీద ప్రేమ పెరిగిన వాడు వెళ్ళడు. గుర్తుంచుకోండి, పెరగని వాడు గమ్మత్తుగా వెళ్ళిపోతాడు. ఆ విషయం కూడా ఎవరికి తెలియనివాడు. ఎందుకంటే పేపర్లో ఫోటో పడుతుంది, షేక్ హ్యాండ్లు దొరుకుతాయి, షర్బత్తులు దొరుకుతాయి, ఇంకా వీలైతే మందు కూడా దొరుకుతుంది. అక్కడ ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. బాబా మీద ప్రేమ పెరిగితే పెరగకపోతే పరిస్థితి ఏమిటో మీకు 2 బాబా వివరించారు. అంటే మనలో ప్రేమ ఉన్నది, దాన్ని ముక్కలు చేసి దీనికెంత ప్రేమ, దానికైతే అంత ప్రేమ, దీనికైతే ఇంత ప్రేమ, దానికైతే అంత ప్రేమ అని మనమే నిర్ణయించుకుంటాం. ప్రేమని ముక్కలు చేస్తాం మనం. ముక్కలయ్యేది కాదు ప్రేమ. ఒక విధంగా చెప్పాలి అంటే భగవంతుడి ఆర్బిట్లో పరిధిలో ఉన్నవాడికి ప్రేమ ఎక్కువ అవుతుంది, ముక్కలవదు. అందుచేత ప్రేమ గాని భగవంతుడి మీద జనిస్తే, ఆవిర్భవిస్తే స్వార్థం తొలగిపోద్ది. స్వార్థానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పోతాయి. అప్పుడు ఏమవుతుంది జీవనం? ప్రేమ, దేవుని ప్రేమ అనే ఒక కక్షలోకి వెళ్ళిపోతుంది. దేవుని ప్రేమ అనే కక్షలోకి వెళ్ళినటువంటి ప్రేమ భౌతికానికి ప్రాధాన్యత ఇవ్వదు. గుర్తుపెట్టుకోండి. అలా ఇవ్వనప్పుడు బాబా నీ గురించి ఆలోచించే అవకాశం వస్తుంది. వీడు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని ఆయన భావనలో ఆలోచనగా వస్తే మానవ జన్మ ధన్యమైనట్టే. ఇది ఈ 2 101 102 ఈ 2 శుభమాలికల యొక్క అర్థం. మనం ఇప్పుడు ప్రవచన వచనంలోనికి ప్రయాణం చేద్దాం. ప్రవచన వచనం చాలా గొప్పది, చాలా చాలా గొప్పది.
నిన్నటి వరకు మనం ప్రవచనాల వచనాలలో 402, 403 చెప్పుకొని 404కు వచ్చాము. అందులో మీద పేర అయిపోయింది. రెండవ పేర నమ్మకాలు, అభిప్రాయాలు. నమ్మకము, అభిప్రాయం ఒకటి కాదు. అభిప్రాయం నమ్మవచ్చు, కానీ నమ్మకం అభిప్రాయం కాలేదు. ఆ చాప్టర్ ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం. విశ్వాసం కేవలం బుద్ధిపూర్వకమైన నమ్మకం లేక అభిప్రాయం నుండి వేరు అనే విషయం జాగ్రత్తగా గుర్తించాలి. విశ్వాసం అంటే బుద్ధిపూర్వకమైన నమ్మకం కానీ అభిప్రాయం అని అనుకోవడానికి లేదు. ఒక వ్యక్తికి మరొక వ్యక్తి గురించి మంచి అభిప్రాయం కలిగినప్పుడు, ఒక వ్యక్తికి మరొక వ్యక్తి గురించి మంచి అభిప్రాయం కలిగినప్పుడు అతనికి ఆ వ్యక్తిపై ఒక రకమైన విశ్వాసం కలిగిందని చెప్పవచ్చు మేబీ. అంచేత కానీ ఈ విధమైన అభిప్రాయం ఒక సద్గురువు పట్ల ఏర్పడే సజీవ విశ్వాసానికి చెందిన ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉండదు. అండర్లైన్ చేసుకోండి పుస్తకాలు చూస్తున్న వాళ్ళు. ఒక సద్గురువు పట్ల ఏర్పడే విశ్వాసానికి చెందిన ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉండదు. అంటే అందులో ఆధ్యాత్మిక శక్తి ఉండదు. ఇందులో ఒక వ్యక్తిపై ఒక రకమైన విశ్వాసం, అందులో ఆధ్యాత్మిక శక్తి ఉండదు. ఒక వ్యక్తి యొక్క నమ్మకాలు, అభిప్రాయాలు తరచుగా అతని మనస్సు యొక్క ఉపరితలం భాగంగా ఏర్పడుతుంటాయి. అవి మనస్సు యొక్క లోతైన శక్తులతో ఏ విధమైన ముఖ్య సంబంధాన్ని కలిగి ఉండవు. నమ్మకాలు కానీ అభిప్రాయాలు కానీ మనసు యొక్క ఉపరితలం అంటే మీదనే ఉంటాయి, మనసు యొక్క పైభాగంలోనే ఉంటాయి. లోతైనటువంటి మనసులో ఉన్న లోతైన శక్తులతో సంబంధాన్ని కలిగి ఉండవు. అవి మనసులో లోతైన శక్తులు ఉన్నాయి. గాడ్ స్పీక్స్ చెప్పుకున్నప్పుడు మనకు ఆ చాప్టర్ చెప్పుకునే అవకాశం వస్తుంది. కానీ ఈజీగా చెప్పుకోవాలంటే చిన్న విషయంతో మనసు చాలా శక్తివంతం అని చెప్పుకోవచ్చు. ఎలాగా? నేను కళ్ళు మూసి తాతయ్య నువ్వు నా నుంచి దూరం అయిపోయావు తాతయ్య, లేదా నాన్న నువ్వు నా నుంచి దూరం అయిపోయావు నాన్న అని కంఠసంగా కర్కశంగా కానీ అంటే ఆ నాన్న కనబడతాడు. అలా కనిపింపచేసేది మనస్సే. ప్రేయసి ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని ప్రియుడు ఆలోచిస్తే వెంటనే ప్రేయసి కనబడుతుంది. అది మనసు యొక్క శక్తి. ఫలానా చిత్రంలో ఈ డ్యాన్స్ ఎలాగుంది అనగానే కనబడుతుంది. ఇది మనసుకున్న బ్రహ్మాండమైన శక్తి. అంచేత మనసు యొక్క వ్యక్తి యొక్క అభిప్రాయాలు నమ్మకాలు మనసు యొక్క మీద భాగంలోనే ఉంటాయి. అవి మనసు యొక్క లోతైన శక్తులతో ఏ విధమైన ముఖ్య సంబంధాన్ని కలిగి ఉండవు. అవి జీవిత వైఖరిని నిర్దేశించే వ్యక్తిత్వం యొక్క అంతర్భాగంపై ఎటువంటి సమూలమైన మార్పును కలుగజేయక మనసులోని ఒక భాగంలో ఉంటాయి. సాధారణంగా మనసు నుండి తీవ్రంగా వచ్చిన ఏ డైరెక్షన్ అయినా మనల్ని ఆపేస్తుంది. అంటే ఉదాహరణకి మన ఇంట్లో లేదా ఒక ఇంట్లో వాళ్ళు తిరుపతి వెళ్దాం అనుకుంటారు. అన్ని సర్దిస్తున్నారు, కారు వచ్చింది, ఎక్కిస్తున్నారు. వాళ్ళతో పాటు వెళ్ళవలసిన ఒక ముసలావిడ టక్కని చచ్చిపోయింది. ఇంత ప్రయాణాన్ని కూడా క్యాన్సల్ చేసేస్తాం. అంత శక్తి మనకు ఎక్కడిది? అదే మనసు యొక్క శక్తి.
దానికి వ్యతిరేకంగా చెప్తాను. వెంటనే ఆవిడకి అన్ని కార్యక్రమాలు చేయండి చెప్పి కొంత డబ్బు మనకి నమ్మకమైనటువంటి బంధువులకో ఇంకొకరికో ఇచ్చి, మేము తిరుపతి ప్రయాణం ఆపకూడదు, దేవుడు మా గురించి వెయిట్ చేస్తాడు, వెంటనే వెళ్ళిపోవచ్చు. ఆమెమేమో మనసే చేస్తుంది. అవి మనసు యొక్క శక్తి. అంచేత వ్యక్తిత్వం యొక్క అంతర్భాగంపై ఎటువంటి సమూలమైన మార్పులు కలుగజేయక మనసులోని ఒక భాగంలో ఉంటుంది మనశ్శక్తి అంతా కూడా. జీవిత వైఖరిని నిర్దేశిస్తుంది అది. జీవితం యొక్క వైఖరి, నేను బాబాతో ఉండాలా, నాతో నేను ఉండాలా, లేకపోతే స్నేహితులతో ఉండాలా, నేను బాబాతో ఉండాలా, నా యొక్క సరదాలతో ఉండాలా, నా యొక్క స్నేహాలతో ఉండాలా, ఇలా నిర్ణయించేది మనస్సే, మనం కాదు. ప్రజలు ఇట్టి తిలకాలను వస్త్రాలు ధరించినట్టుగా అంటిపెట్టుకొని అత్యవసర సమయాలలో వారి ప్రయోజనాలకు అనుగుణంగా వస్త్రాలను మార్చినట్లు ఆ నమ్మకాలు మార్చుకోగలరు. ఇటువంటి విషయాలలో నమ్మకమునకు అనుగుణ్యంగా చేయబో కార్యక్రమం ఎరుకతో నిర్ణయించడానికి బదులు కార్యక్రమం అనుగుణంగా నమ్మకాలనే ఎరుక లేకుండా నిర్ణయించుకోవటం జరుగుతుంది. ద వెరీ outer sphere of the mind, outer sphere of the character. ఎంత అద్భుతంగా చెప్పారో బాబా చూడండి. మనలోనే అంతా ఉంది. ఆ అంతా ఎక్కడుంది? మనస్సు చేతిలో ఉన్నది. మీకు జ్ఞాపకం చేస్తాను, ఇప్పుడు నాకు టైం లేదు, తర్వాత జ్ఞాపకం చేస్తాను. ఇది ఎంత గమ్మత్తమైన చాప్టర్ ఇది. సరే, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు మనం ఈ ప్రవచనాల వచనంలో నమ్మకాలు, అభిప్రాయాలు అనేటటువంటి ఈ పేరాని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు అద్భుతమైన, చాలా అమృతతుల్యమైన బాబా యొక్క జీవిత చరిత్రలోకి ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణం బాబా యొక్క ఈ ప్రభు చరిత్ర 8వ భాగంలో ఎంతవరకు ప్రయాణం ఆల్రెడీ చేశామంటే, మనం పేజీ 3184లో మొదటి పేర, రెండవ పేర పూర్తి చేసుకొని ఇప్పుడు ముందుకి ప్రయాణం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాం. కొంచెం సావధానంగా వినండి. సత్య ప్రేమలతో కూడిన నూతన శకాన్ని, న్యూ ఎరా ఆఫ్ ట్రూత్ అండ్ లవ్ ఆవిర్భింపజేయడంలో వారంతా తగిన భాగస్వాములు కాగలరు అని 2వ పేరాలో ఆపుకున్నాం. ఇప్పుడు మూడవ పేరాకి వెళ్తున్నాం. మైదానానికి బాబా చేరుకోగానే నాగపూర్ నివాసి తుక్డోజీ మహారాజ్ అనే సాధు పుంగవుడు బాబాకు స్వాగతం చెప్పి శ్రీ సద్గురు మెహర్ బాబాకి జై అని జనం జయజయధ్వనాలు పలుకుతుండగా బాబాను వేదిక వద్దకు తీసుకెళ్లారు. తుక్డోజీ భజన గీతాల గానం ప్రారంభించాడు. అతను బాబా ప్రేమను ఆస్వాదించి బ్రహ్మానంద భరితుడయ్యాడు. దర్శనం 2:30 గంటలు కొనసాగి అర్ధరాత్రికి ముగిసింది. అద్భుతమైన దివ్య మంగళ విగ్రహాన్ని చూసి ప్రజలు పారవస్యంలో మునిగిపోయారు. ఇక్కడ ఒక రెండు లైన్లు కవితలాగిచ్చారు. బాబా యొక్క దివ్యకాంతి అనే మహాసాగరంలో మునిగి తేలియాడిన అనుభవాన్ని పొందారు. బాబా యొక్క దివ్యకాంతి అనే మహాసాగరంలో మునిగి తేలియాడిన అనుభవాన్ని పొందారు.
రెప్పవాల్చకుండా బాబానే చూస్తూ, రెప్పవాల్చకుండా బాబానే చూస్తూ ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయారు. రెప్పవాల్చకుండా బాబానే చూస్తూ ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఇక్కడ మీకు ఒక చిన్న హింట్ బాబా ఇస్తున్నారు. మనందరం బాబాను రెప్పవాల్చకుండా ఎంతసేపు చూడగలం? ఎప్పుడైనా ప్రయత్నం చేశామా? చెయ్యండి. రెప్పవాల్చకుండా బాబాను చూడడం ప్రయత్నం చేయండి. చూడడానికి అలా చూస్తే, అలా చూడడానికి అలవాటు పడితే ఒక్క వారం రోజుల్లో మీ కంటి పరిస్థితి విచిత్రంగా మారుతుంది. అది ప్రాక్టికల్గా చేసి చూడండి. ప్రియతముని కొరకు చేసే భజన గీతాలతో మైదానమంతా వెల్లివిరిసింది. దివ్యానందాన్ని కలిగించే ఆ గాయకుల కంఠ మాధుర్యం అక్కడ హాజరైన 30,000 మంది హృదయాల్లో ప్రతిధ్వనించింది. అర్ధరాత్రి అయ్యేసరికి తుకుడోజీ మహారాజ్ తన గానాన్ని ఆపి వచ్చిన వాళ్ళందరినీ ఆశీర్వదించమని బాబాను అభ్యర్థించాడు. జగన్నాథుడు తన పూర్ణ వైభవంతో లేచి నిలబడ్డాడు. శిరోజాలు భుజాలపై జారిపడుతూ ఉండగా వదనం దివ్యకాంతితో వెలుగును చిందించగా తన చేతులను పైకెత్తి అందరినీ ఆశీర్వదించారు. అంతటా పూర్తి ప్రశాంతత, నిశ్శబ్దం అలముకుంది. ఇక్కడ మళ్ళీ ఒక చిన్న కవిత. మెహర్ బాబా మౌనం తనలోని రహస్యాలను ప్రతి వ్యక్తికి వినిపించింది. ఎదలన్నీ ఉద్వేగంతో ఎన్నటికీ మరువని రీతిలో ఉల్లాసంగా తేలియాడాయి. అందరినీ తన వైపు ఆకట్టుకునే బాబాలోని సత్యం సౌందర్యం ఎంత మహోన్నతమో. వెలుగులు వెదజల్లే ఉత్తేజభరితమైన బాబా ముఖ కవళికలకు ముగ్ధులై జనం ఒక్క క్షణం సర్వము మర్చిపోయారు. బాబా అందరినీ ఆశీర్వదించి తన చేతులను కిందకి దించారు. నిశ్శబ్దపు లోతుల్లోంచి శ్రీ సద్గురు మెహర్ బాబా కి జై, శ్రీ సద్గురు మెహర్ బాబా కి జై అని హృదయాన్ని పిలిచే విధంగా జయ జయధ్వనాలు ప్రతిధ్వనించాయి. అందరూ వేదిక వైపు పరుగు తీశారు. తుకుడోజీ మహారాజ్ బాబాను తన భుజాలపైకి ఎక్కించుకొని కారు వద్దకు మోసుకెళ్ళాడు. బాబా నిష్క్రమించారు. కానీ జనంలో సందడి అలాగే కొనసాగింది. నవంబరు 12 ఆదివారం నాడు మళ్ళీ ఠాకూర్ ఇంటి ముందు జనం బాబా కోసం గుమిగూడారు. బాబా బయటకు వచ్చి కొద్దిసేపు దర్శనమిచ్చారు. అప్పుడు ఖాన్ బహదూర్ ఎంఎఫ్ఆర్ మాలక్ ఆహ్వానంపై బాబా అతని భవనానికి వెళ్ళారు. ఖాన్ బహదూర్ నాగపూర్లో కోటీశ్వరుడైన వ్యాపారవేత్త. నగరంలోని ఇతర ప్రముఖులు కూడా అతని భవనానికి వచ్చారు. బాబా అక్కడ కొద్ది సమయం గడిపి 5 గంటలకు దగ్గరలో ఉన్న రామకృష్ణ మిషన్ ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ స్వామి భాస్కరేశ్వర్ ఆనంద బాబాకు స్వాగతం చెప్పాడు. ఏకైక సత్యంగా భగవంతుడు గాడ్ యాజ్ ది ఓన్లీ రియాలిటీ అన్న సందేశాన్ని జస్టిస్ పురాణిక్ చదవగా
దాన్ని అనువాదాన్ని దేశముఖ్ మరాఠీలో, మానక్ మెహతా హిందీలో చదివి వినిపించారు. దానిలో కొంత భాగం ఇలా ఉంది. గాడ్ యాజ్ ది ఓన్లీ రియాలిటీ, ఏకైక సత్యంగా భగవంతుడు అన్న సందేశంలోని కొంత భాగం మనం ఇప్పుడు వినబోతున్నాం. జాగ్రత్తగా వినండి. బ్రహ్మానుభవాన్ని వ్యక్తిగత స్వార్థ ప్రయోజనంగా అప్పుడప్పుడు తప్పుగా అర్థం చేసుకుంటుంటారు. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనంగా బ్రహ్మానుభవాన్ని అప్పుడప్పుడు తప్పుగా అర్థం చేసుకుంటారు. బ్రహ్మానుభవంలో ఎటువంటి స్వార్థపరత్వానికి కానీ పరిమిత వ్యక్తిత్వానికి కానీ తావు లేదు. దీనికి భిన్నంగా పరిమితమైన మరియు సంకుచితమైన నాది అన్న భావంతో కూడిన జీవనానికి చరమ లక్ష్యం, ఫైనల్ ఎయిమ్ బ్రహ్మానుభవమే. అంటే బ్రహ్మానుభవం అనేది ఎవడి సొత్తు కాదు. భగవంతుడు మానవుడికి ప్రసాదించే వరం. అందులో స్వార్థానికి కానీ పరిమిత వ్యక్తిత్వానికి కానీ తావు ఉండదు. నాది అన్న భావంతో పరిమితంగా సంకుచితంగా సాగే జీవనానికి ఫైనల్ ఎయిమ్ అంటే చరమ లక్ష్యం ఏంటంటే బ్రహ్మానుభవమే. బ్రహ్మానుభవం పొందిన సద్గురువు యొక్క జీవితం సమస్త మానవ జాతికి ఒక పవిత్రమైన ఆశీస్సుగా వెలుగొందుతుంది. స్వామి భాస్కరేశ్వరానంద తన ఆశ్రమ వాసులందరినీ బాబాకి పరిచయం చేశాడు. సద్గురు రామకృష్ణ కలకత్తా బోధనలకు అనుగుణంగా తమ జీవితాలని సాగించమని ఆ ఆశ్రమ వాసులకు బాబా సలహా ఇచ్చారు. అవతార యుగం యొక్క ఆగమనానికి నాంది ప్రస్తావన పలికే దూతగా సద్గురు రామకృష్ణన్ గురించి బాబా గతంలో ఒకసారి తెలియజేశారు. అదే రోజు సాయంత్రం 7:30 గంటలకి ధన్తోలీలో ఉన్న నేషనల్ కాలేజీ హాలులో గురుదేవుడైన మెహర్ బాబాను శ్లాఘిస్తూ కొన్ని భజన కీర్తనల్ని దేశముఖ్ గానం చేశాడు. ఆ కార్యక్రమానికి బాబా తన మండలితో హాజరయ్యారు. హాలంతా జనంతో నిండిపోయింది. భగవంతుడు ప్రేమ, గాడ్ అండ్ లవ్ అనే బాబా సందేశాన్ని ఏవి ఖారే అడ్వకేట్ చదివి వినిపించాడు. ఇప్పుడు ఆ ఏవి ఖారే అడ్వకేట్ చదివించిన గాడ్ అండ్ లవ్ అనే ఆ సందేశంలో కొంత భాగం మనం ఇప్పుడు వింటున్నాం. ఆధ్యాత్మిక మార్గం ఎత్తైన ప్రమాదభరితమైన కొండ చర్యల గుండా, ఎత్తైన ప్రమాదకరమైన కొండ చర్యల గుండా మరియు కంటకభరితమైన అంటే ముళ్ళుతో కూడిన అరణ్య మార్గంలో కొండలు లోయలు దాటి పర్వత శిఖరానికి చేరుకోవడం వంటిది. భజనలు చేసి అక్కడికి చేరుకుందామంటే అవదు. రకరకాల విన్యాసాలని వేదికల మీద చేసి అక్కడికి చేరుకుందామంటే కాదు. జీవితాన్ని హాయిగా జల్సాగా గడిపి ఏదో ఒక క్షణం బాబాతో గడిపిస్తామంటే అక్కడికి చేరుకోవడం, ఆధ్యాత్మిక మార్గంలోకి రావడం కష్టం. అందుకే ఎత్తైన ప్రమాదభరితమైన కొండ చర్యల గుండా, ముళ్ళ గుండా, అరణ్య మార్గంలో కొండలు లోయలు దాటి పర్వత శిఖరానికి చేరుకోవడం వంటిది ఆధ్యాత్మిక మార్గం అని చెప్పబడింది. బాబా చెప్తున్నారు అందులో ఆ మెసేజ్లో, గాడ్ అండ్ లవ్లో. ఆ శిఖరానికి క్షేమంగా మరియు
ఖచ్చితంగా చేరేందుకు అవసరమగు ఒకే ఒక్క వస్తువు ఏదైనా ఉంది అంటే అది ప్రేమే. దశగులు లేని మార్గదర్శకమైన ప్రేమ సబ్బడులను విని విశ్వాసంతో సాధకుడు ముందుకు అడుగు వేస్తే సర్వోన్నతుణ్ణి చేరేందుకు అవసరమగు అన్ని గుణగణాలు సాధకునికి తప్పక వచ్చి చేరతాయి. ఆధ్యాత్మిక మార్గం, దాని మీద మెసేజ్. ఈ ఒక్క పేరాని అద్భుతమైన గీతంగా మలచవచ్చు. ఆధ్యాత్మిక మార్గాన్ని తెలుసుకోయి, ఆధ్యాత్మిక మార్గాన్ని తెలుసుకోయి, ఆనంద మార్గంలో కాలు నిడవోయి, లేదా ఆనంద మార్గంలో ప్రయాణించబోయి. ఇది పల్లవి పెట్టుకొని చక్కటి గీతాన్ని వ్రాయచ్చు. వ్రాయగలిగిన వాళ్ళు ప్రయత్నం చేయండి. ఈ గురువు సాంగత్యం వదులుకుంటే, ఈ గురువు అంటే ఎవరు? మెహర్ బాబా. మీకు మిగిలేది నిరాశే. అవిరామంగా జ్వలించే దివ్య ప్రేమ జ్వాలల్లో నేను నేను అనే ఏర్పాటు అస్తిత్వాన్ని, సపరేట్ ఎగ్జిస్టెన్స్ ఆహుతి చేసే ధైర్యం లేని వాళ్లకు బ్రహ్మైక్యము అనే సర్వోత్కృష్టమైన స్థితిని చేరే మార్గానికి తలుపులు శాశ్వతంగా మూసుకుపోతాయి. బాబా సాన్నిధ్యంలో ఉన్న డాక్టర్ దేశ్ముఖ్ ఈ సందేశాన్ని విని పరవశుడై, చూడండి ఇక్కడికి అవతారుడు వచ్చాడు, ఆ పూర్ణావతారుడే వచ్చాడు, యావత్ ప్రపంచము ఎదురు చూసే ఆ దివ్యత్వమే రూపం ధరించి దిగి వచ్చింది, చూడండి చూడండి అని ప్రకటించాడట ఆవేశంతో సిడి దేశ్ముఖ్ బాబు. అన్నాడు. బాబా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు. కానీ ధంతలిలో బాబా ఉన్న నివాస గృహానికి ప్రజలు వచ్చి బాబాను ఏకాంతంగా వదిలిపెట్టలేదు. బాబా అందరినీ దర్శనానికి అనుగ్రహించారు. తరువాత వారితో కొంతసేపు చర్చ జరిగింది. బాబా కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆహ్వాన సంఘ సభ్యుల్ని ఆ మధ్యాహ్నం 3 గంటలకు బాబాకు పరిచయం చేశారు. తరువాత ప్రముఖ గాయకులతో బాబా ఎదుట ఖవ్వాళీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో బాబా సందేశం దివ్యత్వము యొక్క 2 లక్షణములు, ది 2 ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ అనేదాన్ని ఘనీ మున్సిఫ్ చదివాడు. దానిలోని కొంత భాగం ఇలా ఉంది. చూడండి, జీవిత చరిత్ర ఎంత గొప్పదో. మనసుపై కమ్మిన నిరాశా మేఘాలు ఎంత దట్టమైనవైనా, బాధ నిస్పృహలు ఎంతటి తీవ్రమైనవైనా, బాధాతత్తులైన మానవజాతి ఆశా ఆనందాలకు నెలవైన ఒక ఆధ్యాత్మిక వాస్తవాన్ని, వన్ స్పిరిచువల్ ఫ్యాక్ట్ మాత్రం మరువరాదు. ఇది కూడా బ్రహ్మాండమని గజెట్ చేసుకోవచ్చు. మరి ఈరోజు ఈ ఆధ్యాత్మిక వాస్తవాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రపంచ వ్యవహారాల్లో ఎప్పుడు దివ్యత్వానికి సంబంధించిన 2 అంశములు నిరంతరాయంగా శాశ్వతంగా పనిచేస్తూ ఉంటాయి. మొదటిది దివ్యత్వము యొక్క వినాశకర అంశంగా డిస్ట్రక్టివ్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ. పర్షియన్లో
షామా ఏ జలాల్ అని చెప్తారు. పర్షియన్ భాషలో దీన్ని షామా ఏ జలాల్ అని చెప్తారు. అంటే భగవంతుని స్వీయ వైభవం, సెల్ఫ్ గ్లోరిఫికేషన్ అని భావం. రెండవది నిర్మాణాత్మక అంశంగా, అంటే కన్స్ట్రక్టివ్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ. పర్షియన్లో షామా ఏ జమాల్ అని చెప్తారు. మొదటిది షామా ఏ జలాల్, రెండవది షామా ఏ జమాల్ అని చెప్తారు. భగవంతుని ఆత్మానందం, సెల్ఫ్ బ్యాటిట్యూడ్ అని దీని భావం. ఎంత అద్భుతంగా ఉందండి, ఎంత అమోఘంగా ఉందండి. కవి సహజంగా కవి అంచేత దాని అంతరార్థిని ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి. ఒక విధంగా ఇటువంటి ఉన్నతమైనటువంటి మనసు లేకపోతే మానవ జీవితం వ్యర్థం. భగవంతుని ఈ ఆత్మవైభవం, సెల్ఫ్ గ్లోరిఫికేషన్ మనోబుద్ధులు గ్రహించగలిగే స్థాయిలో శక్తివంతంగా పనిచేసినప్పుడు సృష్టి అంతటా బ్రహ్మాండమైన రీతిలో వినాశనాన్ని, బాధను కలిగిస్తుంది. భగవంతుని ఆత్మానందం, సెల్ఫ్ బ్యాటిట్యూడ్ స్వయం ప్రకటితమైనప్పుడు తనతో పాటు శాంతి సౌభాగ్యాలను కొడిచేస్తుంది. ఆత్మ వైభవ దశలో మంచి మెసేజ్ ఇది, జాగ్రత్తగా జ్ఞాపకం. 10 సార్లు చదువుకోండి ఆ రెండు కూడాను. ఆత్మ వైభవ దిశలో భగవంతుడు తన సృష్టి ద్వారా తనను తాను వికర్షించుకుంటాడు. ఆత్మ వైభవ దశలో దానికి యాంటీ అయినటువంటి స్థితి ఒకటి ఉంది. కానీ వైభవ దశలో భగవంతుడు తన సృష్టి ద్వారా తనను తాను వికర్షించుకుంటాడు. ఇక్కడ మీకు చక్కని ఉదాహరణ చెప్పక తప్పదు. ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడు, నాయనా ప్రహ్లాద, హరి 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 విష్ణువు విష్ణువు అని ఊరకనే అలాగా ఎప్పుడు నిరంతరం అంటూ ఉంటావు కదా, ఆ హరి ఎక్కడున్నావో చూపిస్తావా అని అడుగుతాడు. ఇందుగలడందులేడని సందేహము వలదని పద్యం పాడతాడు. ఎందెందు వెదకి చూసిన అందందేగలడు దానవాగ్రణి వింటే అని తండ్రితో చెప్తాడు. శభాష్ శభాష్ పుత్ర, అయితే నాకు నీ శ్రీహరిని నీ స్తంభంలో చూపిస్తావా అంటాడు. చూడగలిగితే చూడమంటాడు. చూడగలిగితే చూడు అనగానే దాన్ని పగలగొట్టడం, అందులోంచి ఆత్మ వైభవ దశ బయటకు వచ్చింది. రెండు పక్కల భగవంతుడిలో ఇటు వాడికి వ్యతిరేక దిశలో ఉన్నవాడికి ఇద్దరికి ఆత్మ వైభవ దిశ బయటకు వచ్చింది. రాగానే ఏమైంది? భగవంతుని యొక్క ఆత్మ వైభవ దశలో ఆయన నరసింహ అవతారం ధరిస్తే, అదే ఆత్మ వైభవ దశలో ఆ వైభవం మీద తిరగబడే మానవ వైభవం ఎదురైంది. వెంటనే ఆత్మ వైభవం తిరగబడేటటువంటి మానవ వైభవాన్ని నాశనం చేసింది. అంచేత సృష్టి ద్వారా తనను తాను వికర్షించుకుంటాడు. ఆత్మానంద దశలో భగవంతుడు తనను సృష్టి ద్వారా తనను తాను ప్రేమిస్తాడు. చిన్నవాడు ప్రహ్లాదుడు 7 ఏళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఇత్యాది సురగణాలందరూ కూడా విష్ణు ఆ మహాభయంకరమైనటువంటి ఆ నరసింహ అవతారాన్ని ఉపసంహరించుకోలేక పారిపోతుంటే అప్పుడు నారదుడు మన వల్ల కాదు
అది ఉపశమింపజేయడం. ఎవడైతే దాని వైభవాన్ని కాలకుడేయడో వాడికి అలాగని అంటాడు. అప్పుడు ప్రహ్లాదుడి దగ్గరికి వస్తారు. ఆయన ప్రహ్లాద, నువ్వు పిలిస్తే వచ్చారు ఆయన, ఆ మహావిష్ణువు, నువ్వు వెళ్ళిపోమంటే తప్ప వెళ్ళండి ఆయన, లేకపోతే ఆ వైభవాన్ని మేము భరించలేము. వికర్షణ శక్తి ఉంది అందులోని, ఆకర్షణ శక్తి కాదు. కాబట్టి ప్రహ్లాదుని మళ్ళీ ఆ ప్రేమతత్వాన్ని వైభవ రూపంలో మళ్ళీ ప్రకటింపజేస్తాడు. మొదటిది వ్యతిరేక విధానం, నెగటివ్ అంటే నకారాత్మకం. రెండవది ధనాత్మక విధానం, పాజిటివ్ సకారాత్మకం. ఈ రెండు విధానాలు కూడా దివ్య జ్ఞానానికి, డివైన్ విజ్డమ్ ఉపకరణాలే. బ్రహ్మానుభవంచే దివ్య వారసత్వాన్ని మానవజాతికి పొందేందుకు తగిన ప్రేరణ కలిగించే విషయంలో ఈ రెండు ఉపకరణాలే. చాలా గొప్ప గొప్ప విషయాలు మనకి ఒక విధంగా బాబా యొక్క పాద సన్నిధి మనకి ఈ అవకాశాన్ని ఇచ్చింది. ఆయనతో ఉన్నాం గనక ఇంత అద్భుతమైన విషయాలు ఆయన ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇప్పుడు చెప్పిన భగవంతుని ఈ రెండు లక్షణాలు తమ ప్రభావాన్ని మానవులపై వ్యక్తిగతంగాను సామూహికంగాను చూపిస్తాయి. ప్రహ్లాదుని పిలిస్తే, హిరణ్యకశిపుడు అడిగితే ప్రహ్లాదుని పిలవడం అది వ్యక్తిగతం. ఆ తర్వాత ఆయన భయంకర రూపాన్ని చూసి జలిసిపోయి పారిపోతూ ఉంటే అదే ప్రహ్లాదుడు మళ్ళీ పిలిస్తే శాంతపడడం అది సామూహికం. అందుచేత అంతేకాకుండా వీటి శక్తి తీవ్రతలు నేరుగా ఒకదానితో ఒకటి సమఉజ్జులుగా ఉంటూ పునరావృతమయ్యే తరంగాలుగా అవి తమ ఉనికిని చాటుకుంటాయి. ప్రస్తుతం నిరాశకారక దశ బలహీనమవబోతుంది. తొందరలోనే దివ్యానంద దశ వృక్షం కాబోతుంది. రాబోయే ఈ దివ్యానందాన్ని అనుభవించే భాగ్యం పొందేందుకు మానవ జాతికి ఆహ్వానం పలకడమే నేను ఈ అవతారంలో నిర్వహించవలసిన దివ్య కార్యక్రమం. ఈ పేద ఆత్మ వైభవ దశలో ఇది ఈ కింద పేర రెండూ కూడా భగవంతుని యొక్క దివ్య కార్యక్రమానికి సంబంధించినవి. ఆకర్షణ వికర్షణలతో, పాజిటివ్ అండ్ నెగటివ్ విధానాలతో దివ్య వారసత్వాన్ని మానవ జాతికి అందించే ప్రేరణలో వీటి శక్తి తీవ్రంగా నేరుగా ఒకదానికొకటి సమానమైనటువంటి బలంతో ఉంటూ పునరావృతమయ్యే తరంగాలుగా అవి ఉనికిని చాటుకుంటాయి. కాబట్టి ప్రియ సోదరులారా, బాబా అంటే ఏమిటో అనుకుంటున్నారు మీరు? ఇంతవరకు అంటే ఈ భూమి ఆవిర్భావం నుంచి భగవంతుని యొక్క సర్వ వ్యాపకత్వం కానీ, సర్వోన్నతత్వం కానీ, సర్వత్రా నిండి ఉన్నటువంటి పరిస్థితి కానీ ఇంత అద్భుతంగా మెసేజ్ రూపంలో చెప్పబడలేదు. బాబా మాత్రమే మన మీద ప్రేమతో నేను బోధించడానికి రాలేదు అంటూనే ఇంత ఉన్నతమైన మెసేజ్లు ఇచ్చారు. ఈ మెసేజ్ల్ని మనం చదువుకోవడంలో మన యొక్క శిరస్సుని ఆయన పాదాల కింద పెట్టి చదవడం లేదు. మెడ మీద ఉండకూడదు శిరస్సు, ఆయన పాదాల కింద ఉండాల. అప్పుడు ఈ వైభవం అర్థమవుతుంది. అందుచేత ప్రియ సోదరులారా, ఈ సహజీవనం అనేది ఒక మహోన్నతమైనటువంటి అడగకుండా ఇవ్వబడిన వరం.
ఈ వరాన్ని మనందరం కూడా కైవసం చేసుకోవాలి. ఇంతవరకు మనం జీవించే జీవనం కేవలం పేలవం. అందులో నీకు జాగృతి లేదు. ఇప్పుడు వింటున్నటువంటి ఈ విషయాల్లో జాగృతి రావడానికి అవకాశం ఉంది. అంచేత ప్రియ మిత్రులారా, బాబా ప్రేమను పొందడం సాధారణం కాదు, అసాధారణం. బాబా ప్రేమలో జీవించడం అది మహా కష్టం. బాబాతో మనం సన్నిహితం కావడం మనకి సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి మేధస్సుని, అహంకారాన్ని, బుద్ధిని, మానవులలో ఉన్న అంటే మనలో ఉన్నటువంటి సమస్త శక్తుల్ని కూడా ఆయన పాదాల దగ్గర పుష్పాలుగా పారివేసి విసిరేసి ఆయన పాదాల దగ్గర మన శిరస్సుల్ని ఆయన పాదాల మీద పెట్టి ఆయన ప్రాఫ కోసం మనం ఈ సహజీవనంలో ప్రాకులాడగలిగితే ఇంతవరకు పొందలేని పొందుతాం. ఇంతవరకు ఎవరు పొందలేనిది పొందడానికి అవకాశం ఉంది. దీనిని విశ్వసించి తదనుగుణంగా మీరంతా ఈ సహజీవనంలో మీరు బాబాకు సన్నిహితం కండి. మీకు నిన్న నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అనే పుస్తకం మనం చదువుకోవడం గురించి కూడా చెప్పడానికి కారణం అదే. అది గాడ్ స్పీక్స్ యొక్క సంక్షిప్త వివరణ. కానీ చాలా అద్భుతంగా సాగింది, చాలా అద్భుతంగా సాగింది. ఆ మేడం ఐవో జ్యూస్ బాబాతో ఉండి అణువు కూడా తెలుసుకొని వివరాలు పూర్తిగా గ్రహించి ఆ పుస్తకాన్ని ఆవిడ మనకు అందించింది. దయచేసి అది కూడా మనం చదువుకోవడం అవసరం. కంటిన్యూషన్లో మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పడం అనవసరం. మీకు తెలుసుకోవాలనుంటే చెప్పడం చాలా అవసరం. తెలుసుకోవాలి అని ఉంటే రోజుకి ఈ అరగంటతో పాటు, అంటే ఈ 60 నిమిషాలతో పాటు మరో 30 నిమిషాలు త్యాగం చేయండి. అప్పుడు అది చెప్పుకుంటే మీకు తెలుసుకుంటుంది ఎంత అద్భుతంగా ఉంటుందో. కాబట్టి అది ఆలోచించుకొని నాకు మీరు చెబితే, దాని టైం కూడా మీరు నిర్ణయించుకొని నాకు చెబితే ఆ టైంకి నేను ఫాలో అవుతాను. బాబా నాకు ఫాలో అయ్యేటట్టు చేస్తారు. కనుక ప్రియమిత్రులారా, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మనలో ఉండే మనకు తెలియని శక్తులు చాలా ఉన్నాయి. అవి బయటకు వస్తే తప్ప, బహిర్గతం అయితే తప్ప ఆధ్యాత్మిక శక్తులు మనం పొందలేము. ఆధ్యాత్మిక శక్తులు పొందడానికి ఆధ్యాత్మిక అవగాహన చాలా అవసరం. ఆధ్యాత్మిక అవగాహన లేకపోతే ఏ శక్తి రాదు. ప్రాథమికంగా కొంత త్యాగం చేయవలసి ఉంటుంది. కాలాన్ని, మన యొక్క సొంత ఆలోచనల్ని, సొంత భావాల్ని కూడా బాబా పాదాల దగ్గర పడవేసి ఆయన వైభవాన్ని వినడానికి మనం కంకణం కట్టుకోవాలి. అప్పుడు మాత్రమే అది జరుగుతుంది. మీకు రెండవసారి ఈ విషయం చెప్పాను, మరొక్కసారి చెప్పి మరి మిమ్మల్ని ఈ పనిముట్టు అడగదు. ఆ పుస్తకం విషయంలో అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. అవతార్